ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు కూడా ధైర్యంగా ఉండండి. నువ్వే నా ధైర్యం లక్ష్మి. ఇప్పుడు మనం ఒకరికొకరం తోడుగా ఉండాలి. ఏం జరిగినా సరే ఇంతకు ముందులా నన్ను వదిలిపెట్టక లక్ష్మి. అప్పుడంటే తట్టుకోగలిగాను, కానీ ఇప్పుడు ఇంకెప్పుడు మిమ్మల్ని వదలనండి. మీకు తోడుగా అండగా ఉంటాను. చెల్లిని ఎలాగైనా తల్లిని చేయాలని ఈ లక్ష్మి తన గర్భసంచిని జానుకి దానం చేసింది. నా మెళ్ళో నువ్వు కట్టిన ఈ తాళి కూడా ఫేకేనా? నువ్వు ఊళ్ళో లేనప్పుడు చాలా విషయాలు జరిగాయి. అందులో ఒకటి ఏంటంటే మిత్ర మనీషా శారీరకంగా కలిశారు. కానీ మిత్ర ముందే మనీషాని తల్లిని చేసి తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అరవిందా, రండి. మన కంపెనీలు ఎలా ఉన్నాయి? ఇందాక అడగడం మర్చిపోయాను. మన బిజినెస్ అంతా బాగుంది కదా? ఫ్యాక్టరీలో మళ్ళీ ఏ సమస్యలు లేవు కదా? రేపు మార్నింగ్ ఓసారి మన కన్స్ట్రక్షన్ స్పాట్కి వెళ్ళి విజిట్ చేసొద్దామండి. ఇప్పుడు అది అంత ముఖ్యమా అరవిందా? ఇన్ని రోజుల తర్వాత తిరిగొస్తే నువ్వు చేసిందేంటి? ఆ అరవింద మాలినివి నువ్వేనా అని అనుమానంగా ఉంది. దేవతలాంటి లక్ష్మికి అన్యాయం చేస్తావా? ఆ మనిషిని కోడలుగా అంగీకరిస్తావా? మిత్ర తప్పు చేశాడని నువ్వు నమ్ముతున్నావా? మన పెంపకాన్ని అనుమానిస్తున్నావా? ఎందుకు చేశావు అరవిందా? ఎందుకు? మిత్ర కోసమండి. మిత్ర ప్రాణాల కోసం. ఏమంటున్నావు అరవిందా? మిత్రకు మళ్ళీ గండం రాబోతుందా? ఏ గండం వచ్చినా మిత్రను కాపాడడానికి లక్ష్మి ఉంది కదా? రాబోయే గండాల నుంచి మిత్రని శాశ్వతంగా కాపాడే శక్తి లక్ష్మికి లేదండి. ఆ శక్తి కేవలం మిత్ర రక్తం పంచుకు పుట్టిన తన కూతురికి మాత్రమే ఉంటుంది. ఎవరు చెప్పారు? దీక్షితులు గారా? కాదండి, నాగసాధువు. నేను కుంభమేళాకెళ్ళినప్పుడు అక్కడ ఒక నాగసాధువుని కలిశాను. ఆ సాధువుకి మన మిత్ర జాతకం చూపించి వాడి భవిష్యత్ ఏంటి అని అడిగానండి. ఈ జాతకుడు జన్మించాక మీరు మరోమారు గర్భం దాల్చారు. మీ స్వయంకృతాపరాధం వల్ల ఆ గర్భం విచ్చిత్తి జరిగింది. విషమ గడియల్లో జరిగిన ఆ గర్భ విచ్చిత్తి నీ కుమారుడి గండాలకు కారణమైంది. ఆ గండాలు నా కొడుకుని ఇంకా ఎన్నాళ్లు బాధిస్తాయి స్వామి? వీటి నుంచి వాడికి విముక్తి లేదా? ఉంది. ఇప్పటి వరకు మీ కోడలు మీ కుమారుడి ప్రాణాలు కాపాడుతూ వచ్చింది. ఆ గండాలు శాశ్వతంగా తొలగిపోవాలంటే అతని రక్తం పంచుకు పుట్టిన కూతురు వల్లే సాధ్యమవుతుంది. మీకు జరిగిన గర్భ విచ్చిత్తి వల్ల మరణించింది ఆడకూతురు.
తన కోపమే మీ కుమారుడికి శాపమైంది. అదే ఆడకూతురు చేత మృత్యుంజయ హోమం జరిపించినప్పుడే ఆ శాప విమోచనం అవుతుంది. అంటే మిత్రకు అవును, ఆ కూతురి వల్లనే మీ కుమారుడికి గండాల నుంచి విముక్తి కలుగుతుంది. ఆ కూతురితో పూజ చేయిస్తే అన్ని గండాలు తొలగిపోతాయి. ఆ విషయం తెలిసిన వెంటనే మీకు కాల్ చేశాను. ఇంటికి వచ్చి ఒక ఆడబిడ్డని కనమని లక్ష్మితో చెప్పాలనుకున్నాను. కాని లక్ష్మి తన గర్భసంచిని జానుకి దానం చేసి తను మళ్ళీ తల్లెయ్యి ఆడబిడ్డని కని మిత్రను కాపాడుకునే అవకాశం చేజేతులారా తనే పోగొట్టుకుంది. అందుకు లక్ష్మిని తిట్టాను తప్ప తనంటే నాకే కోపం లేదండి. అందుకే మనీషాని కోడలిగా అంగీకరించాను తప్ప తనపై నాకే ప్రేమ లేదు. అయినా మనీష ఎంతో దుర్మార్గురాలు నీకు తెలుసు కదా అరవిందా. అలాంటిది మిత్రకు భార్య అయితే, ఈ ఇంటి కోడలైతే ఎన్ని అనార్థాలు జరుగుతాయి. నాకు మిత్ర ప్రాణాలు ముఖ్యమండి. అంతకు మించి నేనింకేమీ ఆలోచించలేదు. మిత్ర ప్రాణాలు ముఖ్యమే, కానీ లక్ష్మి భవిష్యత్ ఏంటి? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడండి. కొన్నిటికి కాలమే సమాధానం చెప్తుంది. స్వామి, నా జీవితంలో మరో కొత్త పరీక్ష మొదలైంది. ఈ కష్టాన్ని తట్టుకునే ధైర్యం, ఈ సమస్యని పరిష్కరించే సామర్థ్యం ఇవ్వు. గాలి ఎక్కడి నుంచి వస్తుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.